మీరు కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేస్తున్నారా ఈ ఇయర్? కానీ ఈ 6 మంత్స్‌లో ఆ ఎగ్జామ్‌ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే దగ్గర స్ట్రగుల్ అవుతున్నారా? అయితే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. టుడే ఇన్ దిస్ వీడియో లెట్స్ అండర్‌స్టాండ్ హౌ టు క్లియర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ 6 మంత్స్. గ్రీటింగ్స్ ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. మనకి ఉన్న ఫస్ట్ స్ట్రగుల్ ఏంటి అంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ అస్ టు క్లియర్ దిస్ ఎగ్జామినేషన్ ఇన్ 6 మంత్స్. సో మనం ప్రాబ్లమ్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేసినప్పుడు దెన్ వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ షుడ్ బి ద గోల్స్ దట్ వీ కెన్ సెట్. మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? దేర్ ఆర్ 6 మేజర్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎనీబడి హూ ఈస్ రైటింగ్ ప్రిలిమ్స్. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో మనకి ఫస్ట్ ఉండేది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఆ మంత్స్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్ వైజ్ దేనికి ఎంత టైం పడుతుంది, ఎందులో నుండి హై యీల్డింగ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఏ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్ ఒక 15-20 ఇయర్స్ నుండి మనకి ఏ సబ్జెక్ట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ లో నుండి హై యీల్డింగ్ థీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ దానికి మనం టైం అలాట్ చేసుకోవాలి. దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్లానింగ్. హౌ మచ్ టైమ్ యూ షుడ్ అలాట్ టు విచ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ విచ్ మీకు దాని నుండి అవుట్కమ్ ఎంత వస్తుంది అంటే ఎన్ని మార్క్స్ మీరు అట్లీస్ట్ యావరేజ్ ఆ సబ్జెక్ట్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ నాట్ డూయింగ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎనాలిసిస్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎనాలిసిస్ మీకు ఎందుకు హెల్ప్ అవుతుందంటే నాట్ బికాస్ అవే సేమ్ థీమ్స్ రిపీట్ అవుతాయి అనే ఉద్దేశంతో కాదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఒకసారి ఎనలైజ్ చేస్తే మీరు చదివే ముందర మీకు ఒక థింగ్ వెరీ క్లియర్ అయిపోతుంది. ఏంటి అది? ఒక చాప్టర్ చదివితే అందులో ఆర్ ఒక టాపిక్ ఫినిష్ చేస్తే అందులో ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎన్వైరన్మెంట్ లో డెఫినేషన్స్ ఈకో సిస్టమే తీసుకున్నాం అనుకోండి. యూ విల్ సీ దట్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రమ్ ఈకో సిస్టమ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ఒకటి డెఫినేషన్ ఆఫ్ ఈకో సిస్టమ్ మీద ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది. ఇంకొకటి ఫంక్షన్స్ ఆఫ్ ఈకో సిస్టమ్ లైక్ ఫుడ్ చైన్ మీద, బయోజియల్ కెమికల్స్ లైక్ సల్ఫర్ సైకిల్ మీద, ఇలాంటి వాటి మీద మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు ఈకో సిస్టమ్ అనే చాప్టర్ చదివేటప్పుడు దాని డెఫినేషన్ ఏంటి అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఎందుకంటే దాని మీద స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. లేదు అంటే 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగేదే స్కోప్ ఎక్కడుంది, బయోజియో కెమికల్ సైకిల్స్, ఫుడ్ చైన్ లో అందులో ఎలాంటి ట్రాప్స్ ఉన్నాయి, ఎలాంటి వర్డ్స్ కీవర్డ్స్ మనం చదివే సెంటెన్సెస్ లో అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ యూపీఎస్సి ట్రాప్ లే చేయొచ్చు, ఏ వర్డ్స్ ని చేంజ్ చేస్తే మనకు ఆ మీనింగ్ అనేది మారిపోతుంది. ఎస్. సో ఇవన్నీ ఐడెంటిఫై ఎట్లా చేస్తాము? ఓన్లీ వెన్ వి అనలైజ్ ద పీవైక్యూస్. ఎలాంటి క్వశ్చన్స్ ఒక టాపిక్ నుండి అడుగుతున్నారో తెలిస్తే మనం చదివే అన్ని చాప్టర్ లో సేమ్ కైండ్ ఆఫ్ రూల్ మనం అప్లై చేయొచ్చు. సేమ్ ఈకో సిస్టమ్ లో మనం ఏవైతే చూసామో బయోడైవర్సిటీ మీద మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు అవి కూడా వాటితో పాటు ఈకో సిస్టమ్ లో అడిగిన లాంటి క్వశ్చన్స్ బయోడైవర్సిటీలో కూడా అడగొచ్చా అనేది మనకి క్లియర్ అవుతుంది. సో దట్ ఈస్ వై వి నీడ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ల్యాక్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లింకేజెస్. అంటే మనం చదివే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో కానివ్వండి, న్యూస్ పేపర్స్ లో కానివ్వండి, వాటిని యూపీఎస్సి ఎట్లా అడుగుతుంది క్వశ్చన్స్, వాటి నుండి మన కరెంట్ అఫైర్స్ నుండి ఎట్లా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని స్టాటిక్ పోర్షన్ లో నుండి తీసుకుంటుంది అని మనకి అర్థం కావాలి అని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ద కరెంట్ అఫైర్స్ ఆర్ లింక్డ్ again to the question paper. That also you will understand while doing previous year question analysis. Then not giving mocks. Mock test le enduku ivvali ante for first thing that it helps with is time management. ఉన్న టైం లో మనము ఎంత టైం జస్ట్ బబ్లింగ్ ఆఫ్ ఓఎంఆర్ కి స్పెండ్ చేస్తున్నాము, ఎంత టైం మనము ఒక క్వశ్చన్ ని చదివి అండర్స్టాండ్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఎక్కడైనా స్టక్ అయితే మన సైకాలజీ ఎట్లా ఉంది, ఆ స్టేట్మెంట్స్ ని స్టక్ అయిన ఆ ఒక్క క్వశ్చన్ దగ్గర ఎంతసేపు మనం ఓవర్ అవుతున్నాం, ఇవన్నీ వెదర్ వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఎవ్రీ క్వశ్చన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ ఆర్ నాట్, ఇదంతా మనకి మాక్ టెస్ట్ లో అర్థమవుతాయి. సో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అలాంటివి బబ్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు. ఇవన్నీ మీరు మాక్ టెస్ట్ అటెండ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు నేర్చేసుకుంటే ఫైనల్ పేపర్ లో దిస్ విల్ సేవ్ యూ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ.
Then not practicing CSAT. CSAT plays an important role, though it is just a qualifying paper. సో CSAT లో ఏంటి, మళ్ళీ రీడింగ్ కాంప్రహెన్షన్స్ కి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వగలుగుతున్నాం, మన స్ట్రెంగ్స్ ఏంటి, ఏ చాప్టర్స్ ఆర్ రీజనింగ్ బాగా చేయగలుగుతామా, లేకపోతే ఆప్టిట్యూడ్ బాగా చేయగలుగుతామా, మన స్ట్రెంగ్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడే వీ విల్ బి ఏబుల్ టు క్వాలిఫై ఇట్ వెరీ ఈజీలీ. దెన్ నో నాక్ ఫర్ MCQs. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఒకవేళ మనం ఎక్కడైనా స్టక్ అయితే మనం లాజిక్ తోని దాన్ని ఎట్లా డెడ్యూస్ చేయాలి, ఇవన్నీ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ సాల్వింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇట్ విల్ బికమ్ ఈజీ. మెయిన్స్ లో ఏంటి, మీకు ఒక టాపిక్ చూస్తే మీరు ఆ కీ కాన్సెప్ట్ కి రిలవెంట్ గా మీకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో దాని నుండి మీరు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఆన్సర్ డిరైవ్ చేయొచ్చు. బట్ MCQ సాల్వింగ్ కి యూ షుడ్ నో పర్టిక్యులర్లీ హౌ అ క్వశ్చన్ హ్యాస్ టు బి సాల్వ్. ఎలాంటివి ఎలిమినేట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి, ఎట్లాంటివి ఎలిమినేట్ చేయలేము, వేటిని మనము వదిలేయాలి, వేటిని మనము సాల్వ్ చేయగలుగుతాం అనే నాక్ మనకి ఓన్లీ వెన్ యూ కీప్ సాల్వింగ్ MCQs యూ విల్ బిల్డ్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్ ఏరియాస్ దట్ వీ యూజువలీ ఫైండ్ ఇన్ అ prelims paper. Then what should be the goal that we need to set in the 6 months? There are 3 important goals. One, the completion of static syllabus. మనకి ఏదైతే సిలబస్ ఉందో దాంట్లో స్టాటిక్ సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. దట్ విల్ బి ద 70% ఆఫ్ యువర్ సిలబస్. అండ్ దే ఆర్ ద మెజారిటీ ఆర్ పాలిటీ, economy, geography. These are the main high yielding static syllabus. Then we get more questions from science and technology, art and culture, ancient and international relations, mapping as well as environment. ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ నుండి కూడా క్వశ్చన్స్ యూ విల్ హ్యావ్ అండ్ మోడర్న్ హిస్టరీ నుండి కూడా ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ హౌ మెనీ క్వశ్చన్స్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంది. సో సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఆర్ హై ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ, sometimes they are very high from ancient and art and culture, sometimes they are high from medieval. So history చదివేటప్పుడు మాత్రం you should be very careful and you should balance yourself while preparing history. So కొంతమంది ఓన్లీ స్పెక్ట్రమ్ అంతా బై హార్ట్ చేస్తారు, ఆర్ లేకపోతే ఏన్షియంట్ ఎన్సీఆర్టీని బై హార్ట్ చేస్తారు, మిడివల్ కంప్లీట్ గా వదిలేస్తారు. మేబీ దట్ ఇయర్ ద క్వశ్చన్స్ మైట్ బి మోర్ ఫ్రమ్ మిడివల్. సో యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ సీ వాట్ ఆర్ ద హై yielding టాపిక్స్ దట్ ఆర్ దేర్. అంటే మిడివల్ చదివినప్పుడు మనకి విజయనగర ఎంపైర్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఆర్ సంగం లిటరేచర్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది ఎట్లా అర్థమైంది, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ నుండి అర్థమైంది. సో అట్లీస్ట్ యూ విల్ ట్రై టు ఫినిష్ దోస్ టాపిక్స్ వైల్ రీడింగ్ దిస్ సబ్జెక్ట్స్. దెన్ యూ షుడ్ గివ్ టైమ్ మోర్ ఫర్ రివిజన్స్ అండ్ మాక్ టెస్ట్. వై డూ యూ నీడ్ టు గివ్ మోర్ టైమ్ ఫర్ రివిజన్ ఇస్ దిస్ విల్ హెల్ప్ ఇన్ రిటెన్షన్. యూపీఎస్సీకి మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన సిలబస్ ఇస్ వెరీ వాస్ట్. సో అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వాలటైల్. మనం ఇవాళ చదువుతాం, రేపటికి మర్చిపోతాం. ఆఫ్టర్ 1 వీక్ ఇఫ్ మనము ఒకవేళ కంటిన్యూస్ గా ఒక 1 వీక్ పేపర్ చదవలేదు అంటే యూ విల్ లూజ్ ద ఫ్లో ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కరెంట్ ఈవెంట్స్. సో ఇవన్నీ మనం రీటైన్ చేయాలి టిల్ ద ఎగ్జామ్, దట్ టు ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైమ్ అంటే వితౌట్ రివిజన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మన స్ట్రాటజీలో we will have to keep time for revision, that too at repeated intervals. Only then your retention capacity will increase. Mock tests will tell you what kind of mistakes you are doing so that you can avoid those mistakes in the real examination. మీరు చదివింది ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు, ఎక్కడ మీరు తప్పులు చేస్తున్నారు ఇన్ యువర్ అండర్స్టాండింగ్ అనేది మీరు మాక్ టెస్ట్ లో అర్థం చేసుకోగలుగుతారు. దెన్ ద థర్డ్ గోల్ విల్ బి PYQ అనాలిసిస్ వితౌట్ ఇగ్నోరింగ్ యువర్ CSAT పేపర్. సో PYQ అనాలిసిస్ అనేది ఓన్లీ సబ్జెక్ట్స్ కి మాత్రమే చేసి ఆప్టిట్యూడ్ కి మనకి CSAT కి వచ్చే పేపర్ కి వచ్చే వరకు వదిలేస్తారు. There also you need to do your PYQ analysis to understand what kind of questions, what depth of questions, to what uh, difficulty level are they asking, so that you can prepare accordingly. దీని బేసిస్ మీద అనాలిసిస్ ఆఫ్ దీస్ గోల్స్ వీ హ్యావ్ డిజైన్ a strategy that we can follow. Everyone can follow this comfortably. సో మనం బేసికల్ గా మనకున్నవి as we said 6 months. ఈ 6 months లో మనం ఏం చేయొచ్చు, how do we cover most of the syllabus?
దానికి ఫస్ట్ మనం మంత్లీ స్ట్రాటజీ ఒకటి పెట్టుకుందాం. ఈ మంత్ లో ఈ సబ్జెక్ట్స్ అయిపోవాలి. వాట్ ఆర్ ద మోస్ట్ హై ఈల్డింగ్, అంటే ఏ సబ్జెక్ట్స్ అయితే మనకి మోస్ట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అటైన్ చేయొచ్చు అనేవి ఫస్ట్ ఫినిష్ చేస్తాం. సో ఇన్ ద ఫస్ట్ మంత్ ఇన్ డిసెంబర్ విల్ ఫినిష్ ఎకానమీ అండ్ పాలిటీ along with CSAT, because we need consistent practice for this kind of syllabus. So CSAT అనేది మనం ఫస్ట్ పెట్టుకోండి. Then in January you will do geography and modern history along with your current affairs. Then in February we will do science and technology, environment and CSAT. Why? Because by February you will be done with your కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఆల్సో. దెన్ ఎస్ఐఎన్టీ ఎన్వైరన్మెంట్ లో అప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అప్డేట్ కూడా మీరు ఒకేసారి చదివేస్తే అలాంగ్ విత్ ద స్టాటిక్ ఇట్ విల్ హెల్ప్ యూ మోర్. సో ఎకానమీ అండ్ పాలిటీలో మోర్ స్టాటిక్ మీద మీరు ఫోకస్ చేస్తారు. ఆఫ్టర్ ఫెబ్ యూ విల్ కీప్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ టుగెదర్. Yes. So from March, you will see that we have the ancient medieval art and culture, international relations along with mapping where they're located and the current affairs. సో మనం ఇక్కడ జాగ్రఫీ నేర్చుకున్నాం, ఎకానమీ నేర్చుకున్నాం, పాలిటీ నేర్చుకున్నాం, వాటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం క్యూములేటివ్ గా we will study in the month of March. Once we are done in April, you will make sure the whole month is kept only for revision. ఏదైతే మనం ఇప్పటి వరకు చదివామో దాని అంతా రీటైన్ చేయాలి అంటే కంటిన్యూస్ రివిజన్ ఇస్ నెసెసరీ. ఇన్ మే all the weeks you'll sit and take mock tests. Make mistakes, how many ever mistakes you can make mistakes, all of them in the mock test. Once you reach that end goal, అంటే లాస్ట్ వీక్ వచ్చేసరికి you should be writing your test as if you are writing the real examination. Then you will understand where you are standing, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ మనము ఎలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నాము. So you will know the understanding of where you are standing in the examination so that you can confidently attempt the exam without any prior doubt. So we will see ఇది మంత్ వైజ్ బ్రాడ్ గా మనం మంత్లీ ఏం చేయాలి అనుకుంటున్నాం. దీన్ని వీక్ వైజ్ గా ఎట్లా చదవాలి అంటే వీక్ లో మనకున్న 7 days లో ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు దాన్ని ఎట్లా కేటగరైజ్ చేసుకోవాలి. అగైన్ వీక్ లో మనకి 7 days ఉంటే వీ విల్ మేక్ షూర్ 3 subjects ఆర్ దేర్. ఆ 3 subjects లో ఫస్ట్ 6 days అంటే మండే టు సాటర్డే ఓన్లీ స్టాటిక్ పోర్షన్ విత్ పీవైక్యూస్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్ ఏదైతే చదువుతున్నారో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీతో స్టార్ట్ చేశారు, నేషనల్ ఇన్కమ్ తో స్టార్ట్ చేశారు, గో బ్యాక్ టు ద పీవైక్యూస్. ఫస్ట్ ఆ పీవైక్యూస్ ఏంటో చూడండి. నేషనల్ ఇన్కమ్ మీద ఇప్పటి వరకు వచ్చిన పీవైక్యూస్ అన్ని చదివి ఆ చాప్టర్ అంతా చదివి వెదర్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్, దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్ డే ఈజ్ ఇనఫ్. సో ఆ స్టాటిక్ పోర్షన్ విత్ పీవైక్యూస్ కంప్లీట్ చేసేయాలి. సో మండే టు సాటర్డే అలా ప్రిపేర్ అయ్యాక సండే you do the revision of whatever you have completed in that week along with a chapter wise test. So that will help you in understanding how clear are your concepts in that chapter. So this is how we'll plan our week. And daily, as I told you, at least మనం 6 months of planning అనుకుంటున్నాం కాబట్టి at least 8 hours a day is what we require minimum. More the number of hours if you can sit, it is still good, but give time for yourself and 8 hours will be still sufficient if you plan పీస్ఫుల్లీ. అంటే మీకు ఎక్కడ హెక్టిక్ గా అనిపించకుండా 8 hours చదివితే యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ వెరీ విత్ హై కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ స్టడీ అవర్ వచ్చేసి అగైన్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ 6 AM కి లేవాలి, 9 AM కి లేవాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మైట్ బి దేర్, స్టూడెంట్స్ మైట్ బి దేర్. అకార్డింగ్ టు వాట్ ఎవర్ ఈస్ యువర్ టైమ్ టేబుల్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 sets ఆఫ్ స్టడీ అవర్ టైమింగ్స్. సో ఫస్ట్ స్టడీ అవర్ 2.5 hours ఉండాలి. సబ్జెక్ట్ 1 మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో ఆ మంత్ ఆ వీక్ ని బట్టి దట్ with your PYQs. దాని తర్వాత take a 30-minute break, rest your eyes. If you're reading continuously, walk for some time and hydrate yourself. Do not forget to hydrate. Then go with the second session. That will again be of 2.5 hours. You can have your lunch break or rest for some time. Then again go for the third one. Then what you will do is the last 45 minutes to 1 hour, do a quick revision of the day. క్విక్ రివిజన్ అంటే మీరు ఆ రోజు ఏదైతే చదివారో దాన్ని చూడకుండా రాయడానికైనా ట్రై చేయండి, లేకపోతే దాని బేస్డ్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికన్నా ట్రై చేయండి. వెన్ యూ ట్రై టు సాల్వ్ MCQs బేస్డ్ ఆన్ ద చాప్టర్, వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ ట్రై టు యాక్టివ్లీ రీకాల్ వాట్ యూ హ్యావ్ డన్.
సో చూడకుండా చేసినప్పుడు you will revise it better, you will recall it better, your retention capacity will be higher. So this is the daily strategy, and with this we promise you that in 6 months you will be able to clear the examination. సో మీకు ఒకవేళ టెస్ట్ సిరీస్ సొంతగా మీరు టెస్ట్ క్యూరేట్ చేసుకోలేకపోతే వీ హ్యావ్ డన్ దట్ ఫర్ యూ ఇన్ ఆర్ ప్రిలిమ్స్ ఎడ్జ్ ఫర్ 2026. It starts from 7th of December 2025. The description, I repeat, to register for this prelims edge test series, you can click on the link in the description that is given below. For any kind of queries, you can mail us in the same email ID that is provided. So thank you very much.